శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి ఏప్రిల్ మాసం అంతా కూడా 30 దినాలు దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన హస్తాల్లో, ఆయన రెక్కల చాటును భద్రపరిచి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి మాసాన్ని, ఈ మే మాసాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించడాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞమై ఉన్నాము. మనకంటే గనులు, శ్రేష్ఠులు, గొప్పవారు అందరూ గత మాసంలో ఉన్నటువంటి వారు ఈ మాసంలో లేకపోయి ఉండొచ్చు. దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరిని కూడా సజీవులుగా, ఆరోగ్యంతో, ఆయుష్తో ఉండటాన్ని బట్టి ఎలవేళలా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాసం మొదటి దినంలో దేవుడు మనందరితో కూడా స్పష్టంగా ఈ వచనం ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వచనంలో దేవుని బిడ్డలారా, 2 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. జీవితంలో అతి కష్టమైనటువంటిది వెయిట్ చేయటం, కనిపెట్టడం, ఎదురు చూడటం అనేటువంటిది బహు శ్రమతో కూడినటువంటిది. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. జీవితంలో దేవుని బిడ్డలారు ఇప్పటి వరకు బహుశా ఏప్రిల్ మాస పరిస్థితులను బట్టి మే కొరకు చాలామంది కనిపెట్టి ఉండొచ్చు. గత మాసంలో ఎదురైనటువంటి ఆ పరిస్థితులు, మరి అనుభవించినటువంటి స్థితిగతులను బట్టి వచ్చే నెలలో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేద్దామని చెప్పేసి వచ్చే నెల ఎప్పుడొస్తుందో అని చెప్పేసి ఎదురు చూసిన వారు కూడా లేకపోలేదు. మరొక కోణం ఏంటంటే, ఎదురు చూడటంలో మనుషులు కూడా ఎవరి దగ్గర అయినా ఏదైనా పని కొరకో, ప్రతిఫలం కొరకో ఎదురు చూస్తారు. వారికి జరిగితే, వారు పొందితే సంతోషిస్తారు. ఒకవేళ ఎదురు చూసిన తర్వాత పొందకపోతే నిరుత్సాహపడతారు. అధికారుల దగ్గరికైనా, ప్రభుత్వాల దగ్గరికైనా అలాగే ఎంతో కనిపెడతాం. వారు ఏదో చేస్తారు అని, ఏదో ఇస్తారు అని ఎంతగానో కనిపెడితే, ఎంతగానో ఎదురు చూస్తే కొంతమందికి పొందుకుంటారు, కొంతమంది నిరాశపడుతుంటారు. కానీ గొప్ప కార్యం ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూచినటువంటి వారు ఎన్నడూ కూడా నిరాశపడరు, ఎన్నడూ కూడా నిరుత్సాహపడేటువంటిది ఉండదు. ఒకవేళ మనుషుల కొరకు ఎదురు చూస్తే నిరాశపడతారేమో, మనం అనుకున్నది, ఆశించింది కలగకపోవచ్చేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూసిన వారు ఎన్నడూ కూడా ఓడిపోరు, ఎన్నడూ కూడా నిరుత్సాహపడరు. రెండవ తలంపు ఏంటంటే, అక్కడ రెండవ విషయం ఏంటంటే, వారు నూతన బలమును పొందుదురు. వారు నూతన బలమును పొందుదురు. ఎవరైతే దేవుని బిడ్డలారా దేవుని కొరకు కనిపెట్టిన వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, వారు నూతన బలం. ఈ బలం అనేటువంటిది మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల కలిగేటువంటి బలం కాదు. ఈ బలం అనేటువంటిది మనం తీసుకున్నటువంటి భౌతిక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి ఆహార పదార్థాల వల్ల, లేకపోతే తీసుకున్నటువంటి రకరకాలైనటువంటి ఫుడ్స్ వల్ల కలిగేటువంటి బలం కాదు. ఇది దేవుడిచ్చేటువంటి బలం. ఈ బలం మనిషికి మనోస్థైర్యాన్ని ఇస్తుంది, మనోబలాన్ని ఇస్తుంది. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని కలిగించేటువంటిది. దేవుని ద్వారా కలిగినటువంటి బలం ద్వారా
మనోధైర్యాన్ని పొందుకుని ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా వెళ్ళగలుగుతాం, ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం, ధైర్యంగా పోరాడగలుగుతాం, ధైర్యంగా నిలబడగలుగుతాం. అది దేవుడిచ్చిన బలం బట్టి. రెండవది, ఆ భాగంలో రెండో మాట ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారు ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకుంటారు. అన్ని విషయాలంటే ఆధ్యాత్మిక బలం అంటే ప్రార్థనాపూర్వకంగా బలం పొందుకుంటారు, వాక్యం ద్వారా కలిగేటువంటి బలాన్ని పొందుకుంటారు. వారి యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, జారిపోకుండా, నిరుత్సాహపడకుండా దేవుడిచ్చేటువంటి బలాన్ని పొందుకొని, బైబిల్ గ్రంథంలో మనం పాత నిబంధనలో చాలామంది భక్తులు దేవుని కొరకు ఎదురు చూశారు, ఆయన బలాన్ని పొందుకున్నారు. ఆ బలం చేత అనేకమైనటువంటి దేవుని పక్షాన అనేక కార్యాలు చేశారు. న్యాయాధిపతుల్లో కావచ్చు, రాజుల్లో కావచ్చు, ప్రవక్తల్లో కావచ్చు, మరి దేవుని యొక్క విశ్వాసులైనటువంటి వారు మరి ఆ విధంగానే ఆ బలాన్ని పొందుకున్నటువంటి వారు. దేవుడు మరి ఈ దినం మరి నీవు నేను దేవుని కొరకు ఎదురు చూసేవారమై ఉంటే, దేవుని కొరకు కనిపెట్టిన వారం అయితే దేవుడు అట్టి బలాన్ని ఇచ్చి ఈ మాసమంతా కూడా మంచి మనోధైర్యంతో మనకు కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని దేవుడిచ్చి మరి ఆధ్యాత్మిక బలాన్ని మనకిచ్చి నడిపించబోతున్నాడు. దేవుని మీ వైపు చూద్దాం, దేవుని కొరకు కనిపెడదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. మా జీవితానికి నాయన మరొక దినాన్ని, మరొక మాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చట్టుగా నాయన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురని సెలవిచ్చారు. దేవా, మేము మీ కొరకు ఎదురు చూసేవారుగా, మీ కొరకు కనిపెట్టేవారుగా, మీరు అనుగ్రహించేటువంటి బలాన్ని పొందుకున్న తండ్రి, సాహసోపేతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి అట్టి సామర్థ్యాన్ని ఈ ఉదయం మా అందరికి దయచేయండి. దేవా, ఎందరైతే నా తండ్రి దేవా మీ కొరకు ఎదురు చూస్తున్నారో, మీ కొరకు కనిపెడుతున్నారో, పరిస్థితుల్లో కూడా నాయన అయ్యా మరి ప్రయాణం చేస్తూ నిరీక్షిస్తున్నారో, కనిపెడుతున్నారో, అట్టి వారందరికి కూడా నాయన నూతన బలాన్ని మీరు దయచేయండి. వారి పరిస్థితులు ఎదుర్కోగలిగినటువంటి బలాన్ని వారికి అనుగ్రహించండి. నిలబడగలిగినటువంటి మనోస్థైర్యాన్ని ఇచ్చిన ఆయన మీరు బలపరుచుతూ సహాయం చేయండి. ఈ దినం అంతట్లో నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి. ఈ మండుటి వేసవిని తట్టుకోగలిగినటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక ప్రకటన గమనించండి. మరి మన TLC అనుదిన ఆహారం మరి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఏంటంటే, మరి ఈ యొక్క మే మాసంలో ఎవరి యొక్క జన్మదినాలు ఉన్నాయో, మరి వివాహ వార్షికోత్సవాలు ఉన్నటువంటి వారు మరి ఈ ఉదయకాల డైలీ బ్రెడ్లో మీ కొరకు ప్రార్థించాలని చెప్పేసి మరి నేను ఆశిస్తున్నట్లుగా, మీకు ప్రేరేపణ నుండి ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మరి ఈ మాసం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, 6వ తారీఖు నుంచి 12 వరకు ఉన్నటువంటి ఈ వీక్లో ఉన్నటువంటి బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే మీరు మీ యొక్క ఫోటో, మీ ఫుల్ నేమ్ను మరి మన యొక్క వాట్సాప్లో ఒక నెంబరు పెట్టడం జరుగుతుంది. దానికి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవలసిందిగా మనం చేయొచ్చు. అది కూడా 3వ తారీఖు కల్లా మీరు పంపిస్తే నెక్స్ట్ కమింగ్ వీక్ వచ్చేటువంటి మరి 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి ఆ వీక్ ఉన్నటువంటి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ మరి వారి కొరకు ప్రార్థన చేసి వారి ఫొటోస్ను మరి డిస్ప్లే చేయటం జరుగుతుంది. గమనించి ఆసక్తి కలిగిన వారు మరి సహకరించాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.